నమస్తే ఏపీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో ఎలా నది తీరాన వేంచేసి ఉన్న భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం పర్వదినం పురస్కరించుకుని భక్తులతో పోటెత్తింది. కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమీప గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని 7 శనివారాలు దర్శించుకోవడం వల్ల కోరికలు తీరుస్తాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ప్రతి శనివారం ప్రజల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. श्रितचेतनमन्दारं श्रीनिवासम् अहं भजे. ఓం నమో వెంకటేశాయ. భక్త మహాశైలిక విజ్ఞప్తి, మన చిల్లంగి గ్రామంలో వేయించేసినటువంటి ఏలా నదీ తీరంలో వేయించేసినటువంటి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి 5:30 స్వామివారి యొక్క సుప్రభాత సేవతో ప్రారంభమై స్వామివారి యొక్క విశేషమైనటువంటి అర్చనాలంకారములతోటి స్వామివారి విశేషమైనటువంటి దర్శనం ఏర్పాటు జరగడం జరిగింది. కావున ప్రతి భక్తులు, గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ స్వామిని దర్శించి ఆయన యొక్క అనుగ్రహం పొంది వెళ్తున్నారు. అలాగే స్వామివారికి మహత్కారమైనటువంటి అన్నప్రసాద కార్యక్రమం కూడా జరపబడుతుంది. అది ఉదయం 11:30 స్వామివారి యొక్క హవిర్ నివేదన కార్యక్రమం జరపబడి తదుపరి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ యొక్క కార్యక్రమం కూడా జరపబడుతుంది. అలాగే గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి యాలంక గ్రామం నుంచి వచ్చినటువంటి భక్తులకు కూడా ఈ స్వామి యొక్క దర్శనాన్ని, ఈయన యొక్క మహిమని తెలుసుకుని ఇక్కడికి వస్తున్నారు. అలాగే ఉద్యోగం కావాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని 7 వారాలు 7 ప్రదక్షిణాలు చేసినట్లయితే వారు అనుకున్నటువంటి కోరికలు కూడా జరుగుతున్నాయి. అలాగే చాలామంది భక్తులు ఈ దేవాలయానికి వచ్చి మన స్వామిని దర్శించుకుని స్వామివారి యొక్క మహిమని పొంది వెళ్తున్నారు. ఈ యాలంక గ్రామంలో ఉన్నటువంటి భక్తులు అయ్యప్ప అనేటువంటి భక్తులు వచ్చి మన స్వామి దగ్గరకు వచ్చాట. అయ్యా, ఈ రోజున మేము నిన్ను దర్శనం చేసుకుని వెళ్తున్నాను, నాకు నీ యొక్క దర్శనం అయినట్లయితే, నేను అనుకున్న పని అయినట్లయితే మళ్ళా నీ దగ్గరకు వస్తానని చెప్పేసి అలా 7 వారాలు ప్రదక్షిణం చేసుకుని వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో అలవోకగా వారు అడిగినటువంటి ప్రశ్నలన్నింటికీ కూడా టకటకా సమాధానం చెప్పి ఆయన గోవా సమీపాన ఉన్నటువంటి విమానాశ్రయంలో ఉద్యోగాన్ని అతి తేలికగా పొంది ట్రైనింగ్ పొంది వెళ్ళారు. అలాగే అక్కడ పొందిన ఉద్యోగం పొందిన తర్వాత కూడా మొదటి ఈ యొక్క విరాళాన్ని స్వామివారికి సమర్పించి ఈ స్వామివారి యొక్క మహిమని చాలా విధంగా చెప్పడం జరిగింది. అలాగే ప్రతి భక్తులు కూడా ఈ యొక్క స్వామిని యొక్క ప్రత్యక్షమైనటువంటి మహిమను కనుగొని స్వామివారిని దర్శించి వెళ్తున్నారు. అలాగే రావాల్సినటువంటి భక్తులు ఎవరైనా కూడా మీ యొక్క కోరికలు ఏమైనా ఉన్నట్లయితే స్వామివారికి విన్నవించుకోండి. 7 వారాలు 7 ప్రదక్షిణాలు పెట్టుకోండి. ప్రతి వారం కూడా 7 ప్రదక్షిణాలుగా 7 వారాలుగా చేసినట్లయితే తప్పకుండా స్వామివారి యొక్క అనుగ్రహం పొందడంలో నిస్సందేహం లేదు. అలాగే మా కమిటీ వారు, అలాగే విలేకపత్రి వారు, భక్తులందరూ కూడా మా దేవాలయానికి ఎంతో సహకారాన్ని అందించి ఆ యొక్క సహకారం అందించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతున్నారు. అలాగే రావాల్సినటువంటి భక్తులు ఎవరైనా కూడా వచ్చినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం తీసుకుని మీ యొక్క కోరికలను స్వామివారికి వినించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదంగా ధరించి ప్రార్థన. ఓం నమో వెంకటేశాయ.